శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, కుమ్మర మల్లన్న జాతరలో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఒక 2 సంవత్సరాల వయసున్న చిన్న పాప చనిపోవటం కూడా జరిగింది. ఈ ఇన్సిడెంట్ పైన అసలు మీ అభిప్రాయం ఏంటి? ముందు చనిపోయిన పాపకి మనందరం కూడా నివాళి అర్పించాలండి. ఎందుకంటే చిన్న పసికందు 2 నెలలు, అమ్మాయికి ఏం తెలుసు, అభంశుభం తెలియదు. పాపం చంద్రకళ వాళ్ళ అమ్మగారి పేరు. ఆవిడ గుడిలోకి వెళ్ళారు, మల్లన్న గుడిలోకి వెళ్తే ఆవిడ రజకురాలైన కారణంగా, సో ఇప్పుడు ఆలయ నిర్వాహకుడు మధు ఎవరైతే ఉన్నారో అతను కూడా రెడ్డి అని తెలుస్తోంది. అయితే అతను ఆవిడ్ని చంద్రకళని కాలుతో తన్నడం, ఆ తన్నడంలో ఆ పాపకి ఇబ్బంది కలగడం, అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే చనిపోయింది ఆ పాప. అయితే నేను అనేది, మనం 21st సెంచరీలోకి వచ్చాము, మనం అన్నీ చాలా ఆధునికంగా అయిపోయాం, కానీ మన ఆలోచనలు మాత్రం ప్రిమిటివ్లోనే ఉండిపోయాయి. ఇంకా కులం మతం అనుకుంటూ మనం ఈ రకంగా చేయటం ఎంతవరకు న్యాయం? ఇది ఇప్పుడు గుళ్ళల్లోకి మనం కులాధారంగా వాళ్ళని తీసుకురావడం అనేది తప్పు కదా. దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తారు. అంటే ఒకప్పుడు బ్రాహ్మణులు రానివ్వలేదు అన్నారు, ఇవాళ బ్రాహ్మణులు కాదు కదా, మిగతా అగ్రకులాలు కూడా మిగతా వాళ్ళని ఇలా చిన్న చూపు చూడటం ఎంతవరకు న్యాయం? అంటే ఈ కుల వివక్ష అనేది ఎంతకాలమైనా పోదా. దేవుడి ముందు అందరూ సమానమేగా. మరి ఇందుకనే కదా మీకు మత మార్పిళ్ళు జరుగుతున్నాయి. దేవుడి ముందు అందరూ సమానం అనుకున్నప్పుడు అందరూ కూడా దేవుడి ద్వారా అందరూ కూడా ఈ రకంగా ఒకే రకంగా పుడతారు, అందరిలోనూ రక్తం ప్రవహిస్తుంది, ఏం వేరేగా ఏం ఉండదు కదా. ఎందుకు ఈ వివక్ష అనేది ఆలోచించాలి మనందరం కూడా. ఇవాళ కనుక మీరు చూసుకుంటే చంద్రకళకి జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అతను తుకారాం రెడ్డి అని సర్పంచుట, ఆయన కూడా దూషించాడు. ఇప్పుడు ఎవరు కూడా పోలీసులు అధికారులు ఎవరు స్పందించలేదు. కేసు కూడా నమోదు చేసుకున్నారో లేదో తెలియదు. అందుకని అక్కడ ఆందోళన కొనసాగుతుంది, రజకులు ఆందోళన చేస్తున్నారు. కాబట్టి ఇవాళ రజకులకి న్యాయం జరగాలి. ముఖ్యంగా చంద్రకళ అన్న ఆవిడకి ఆ పాప పోయాక మరి ఆ బాధని ఎవరు నివారిస్తారు? ఆవిడకి ఏదైనా ఒక పరిహారమైనా ఇవ్వాలి కదా. ముందు అసలు క్షమాపణ చెప్పాలి. ఇక డబ్బు కంటే కూడా అసలు ముందు కుల వ్యవస్థ అనేది లేకుండా, అంటే దేవుడు ముందు కులం కాదు, ఎవరైనా రావచ్చు అనేది ముందు, అది మరి చట్టం చేస్తారా ఏం చేస్తారు? ఇవాళ రేవంత్ రెడ్డి కూడా దీన్ని స్పందించాలి. ఇవాళ మీకు దేవాదాయ శాఖ మంత్రి మరి ఎందుకు స్పందించలేదు ఇంతవరకు? అది మనం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా రాజకీయాలతో ముడిపడి ఉంటాయి గుళ్ళన్నీ కూడా. అంటే మేడం, ఒకవైపు మత మార్పిళ్ళు ఎక్కువ అవుతున్నాయని వింటున్నాము. ఇట్లాంటి టైంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ హిందువులకి ఎదురుదెబ్బ అవనుందా? ఎందుకు అవ్వదండి? ఇప్పుడు మీరు కనుక తెలంగాణ చూసుకుంటే కుల వివక్ష ఇక్కడ తెలియదు సాధారణంగా, చాలా తక్కువ. మీకు తక్కువ అంటారు, ఆంధ్రాలోనే చాలా ఎక్కువ అంటారు, కానీ తెలంగాణలో ఇలా మొదలవుతుందంటే చాలా బాధాకరం ఇది. అంటే మనం ఎటు వెళ్తున్నాము? ఎందుకని మనం ఇంకా ముందుకు వెళ్లాల్సింది పోయి ఇంకా మనం ఈ రకంగా ఆలోచనలు దిగజారిపోతున్నాయి. మనిషిని మనిషిగా ఎందుకు చూడటం లేదు మనం? దీని మీద మాత్రం స్పందించాలండి. ఇవాళ అమ్మాయికి న్యాయం జరగాలి, కేసు నమోదు చేసుకోవాలి. ఇప్పుడే పోలీసుల్లో కొద్దిగా కదలిక వచ్చిందని తెలుస్తోంది. ఇది పెద్ద ఇష్యూ అవ్వడం పక్కన పెట్టండి, ఇష్యూ అవ్వాలి. నన్ను అడిగితే ఇలాంటివి బాగా వైరల్ అవ్వాలి, ఇలాంటివి దాచిపెట్టకూడదు. అక్కడ అందరూ ఆందోళన చేసిన వాళ్ళు అదే అడుగుతున్నారు, అగ్రకులాలు అయితే మీరు తీసుకుంటారా కేసు, చిన్న కులాలు అయితే తీసుకోరా అని. అందుకని ఈ విషయం మీద ఇవాళ ప్రభుత్వం స్పందించాలి. తర్వాత సర్పంచ్ ఎవరు, తుకారాం రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన క్షమాపణ చెప్పాలి. ఆ మధుని ముందు అరెస్ట్ చేయాలండి, ఈ కేసు ముందుకెళ్ళాలి. రైట్.